కార్మికుల వేతనాల నుండి ఈఎస్ఐ కట్ అవుతున్నా కార్మికులకు వైద్యం అందడం లేదని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాలస్వామి ఆరోపించారు. తక్షణమే సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కార్మిక కర్షక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐటియు నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ట్రాన్స్పోర్ట్, హమాలీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. భవన నిర్మాణ రంగంలో బీడీ, ఇతరత్ర రంగాలలో పనిచేస్తున్న కార్మికుల కోసం సెస్ వసూలు చేసి వారి సంక్షేమం కోసం ఖర్చు చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టం రూపకల్పన చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. సిద్దిపేట జిల్లాలో సుమారు 3 లక్షల కార్మికులు, అంటే వివిధ రంగాల కార్మికులు, వివిధ రకాల కార్మికులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామందికి ఈఎస్ఐ కట్ అవుతూ ఉంది. బీడీ ఇండస్ట్రీలో కట్ అవుతూ ఉంది, సిద్దిపేట జిల్లాలోని పరిశ్రమలలో కట్ అవుతూ ఉంది, మున్సిపాల్లో కూడా ఈఎస్ఐ కట్ అవుతుంది. కార్మికుల వాటా పోతుంది కానీ వాళ్ళకు బెనిఫిట్స్ రావట్లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఏదానికి లీవ్ పెట్టుకోవాలన్నా కానీ కొంపెల్లికి పోవాల్సిన పరిస్థితి, వాళ్ళు ఏదైనా ఇన్సిడెంట్ అయితే కూడా సనత్ నగర్ పోవాల్సిన పరిస్థితి, కొంపెల్లి ఆఫీస్, సనత్ నగర్ హాస్పిటల్. అంటే ఈ దూర ప్రయాణం చేయలేక ఇక్కడనే ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటా ఉన్నారు వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన వ్యాధులకు సంబంధించిన. కానీ డబ్బులు కట్ అయినా వాళ్ళ జీతం నుంచి కట్ అయినా ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని సిద్దిపేట జిల్లాలో ప్రాంతీయ కార్యాలయాన్ని అట్లాగే డిస్పెన్సరీని ఏర్పాటు చేయాలని మహాసభలో ప్రధానంగా తీర్మానం చేయడం జరిగింది. భవిష్యత్తులో దాని గురించి పోరాటాలు చేయాలని కూడా మహాసభ నిర్ణయం చేసింది. రెండవది, సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట చుట్టూ రైల్వే ప్రాంతంలో ఏమో ప్రొడక్టివిటీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రొడక్షన్. సిద్దిపేట ప్రాంతంలో కూడా రైస్ మిల్లు, సిరమిక్స్, ఇటువంటి చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలలో ఇవాళ కార్మికులకు కనీస వేతనాలు రావట్లేదు. అంత కాంట్రాక్ట్ లేబర్గా, వరుస కార్మికులుగా తక్కువ కూలి ఇచ్చి వాళ్ళ పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాల జీవోలు ఇవ్వకుండా మరుగున పెడతా ఉంది. 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో జీవోలు సవరించాలి. గత 15 సంవత్సరాలు అవుతుంది, ఒక్క జీవో కూడా సవరించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటి వరకు పొందుతున్న జీతాన్నే అదే జీతాన్ని పెంచుతూ ఉన్న జీతాన్ని మీద జీవోలు ఇచ్చి ఇంకా గజెట్ చేయాలి. అంటే పెంచిందేం లేదు, కనీస వేతనాలు సవరించమని చెప్పడం, వేతనం పెరిగింది ఏం లేదు. ఇది దుర్మార్గమైన విషయం. అందుకనే కనీస వేతనం సవరించి కొత్త జీవోలు ఇవ్వాలని చెప్పి కూడా ఇది మహాసభలో